అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పహల్గావ్ ఉగ్రవాద దాడికి నిరసనగా ఈరోజు ముస్లింస్ అందరూ నల్ల బ్యాండ్స్ ధరించి అయితే నమాజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది ముస్లిం పెద్దలు ఉన్నారు, కొంతమంది ముస్లిం మిత్రులు సైతం ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఏం చెప్తారు? ఉగ్రవాద దాడికి నిరసనగా ఎంఐఎం పిలుపు మేరకు అయితే ప్రస్తుతం అయితే నల్ల బ్యాండ్స్ ధరించి నమాజ్ చేయడం జరిగింది. ఏం చెప్తారు? వాస్తవంగా వేములవాడ పట్టణం మొత్తం మసీదుల్లో ఈ ఉగ్రదాడి నిరసనగా అన్ని మసీదులో ప్రార్థన చేస్తూ పాటు తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి దాడి యాక్చువల్లీ జరగద్దు. ఈ దాడి జరిగినందుకు చాలామంది ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్తంగా ముస్లింలు కూడా దీనికి నిరసన ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగిన వలన హిందూ ముస్లిం అని ఒక భావంగా, ఎందుకంటే ఇప్పుడు దేశంలో జరుగుతుంది ఒకటే, హిందూ ముస్లింని విడదీయేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని కూడా కుట్రగా అనుకోవచ్చు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగిన దాడిలో ఆ దుర్మార్గులు హిందువా ముస్లిమా అడిగి ఇలాంటి దాడి చేయడం నిజంగా ఇది మా అందరికీ ఒక సిగ్గుచోటే. దాదాపు ఇలాంటి దాడులు జరగవద్దని, వాళ్ళకు ఖచ్చితంగా శిక్షించాలని, ఏ రకైతే అనైతికంగా మా మీద మా సోదరుల మీద దాడి చేసిరో వాళ్ళకు కూడా అలానే శిక్షించాలని చెప్పేసి మేము ముస్లిం సమాజం తరపున కోరుకుంటూ, అలాగనే అందరం హిందూ ముస్లిం భాయిగా ఉంటూ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అందరం ఐక్యంగా ఒకటై ఇలాంటి ఉగ్ర దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి దాడికి పాల్పడిన వాళ్లకు బహిరంగంగా కూడా ఇలాగనే వాళ్ళని బహిరంగ దొరకబట్టి వాళ్ళని కూడా ఇలాగ షూట్ చేయాలని చెప్పేసి మా యొక్క ముస్లిం కమిటీ తరపున మేము కూడా తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి దాడులు జరగవద్దు. ఇలాంటి దాడులు జరిగిన వల్ల ఈ దాడికి కూడా ఒక రకంగా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే దాదాపుగా దొంగతనం అంటే ఎట్లా దొంగతనం చేసిన వాళ్ళకి మసీదు, చర్చి, గుడి అవసరం లేదు, వాళ్ళు చేయవలసి దొంగతనం. కానీ దాడిలో ప్రత్యేకించి వాళ్ళు మీరు ముస్లిమా హిందువా అని అడగడం, ఎందుకంటే దాదాపు ముస్లిము హిందూ అనేది చూడంగానే మనకు ఏర్పడుతుంది. ఎందుకంటే ముస్లిమ్స్ ఖచ్చితంగా హిజాబ్ ఉంటుంది, హిందూ మా సోదరులు సోదరిమణులు వాళ్ళకి ఖచ్చితంగా బొట్టు ఉంటుంది, లేకపోతే మంగళసూత్రం ఉంటుంది. కానీ దాడిలో వాళ్ళు అడిగి మరీ షూట్ చేయడం అంటే అసలు ఇది అర్థం అవ్వట్లేదు. ఈ దేశాన్ని విభజించినందుకు చేసిందిరా, అసలు ఎందుకు హిందూ ముస్లిం కాజీలో కావాలని గొడవలు, ఈ దేశాన్ని అభివృద్ధిని ఎలాగైనా అడ్డు కట్టేయాలని చెప్పేసి ఈ ఉగ్రమోకలు చేసిన ఇలాంటి దాడికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి దాడి మళ్ళొకసారి కావద్దు. ఆ అల్లాహ్ను మేము ప్రార్థిస్తూ మేము దీనికి నిరసనగా ఓకే. ప్రస్తుతం చూసినట్లయితే ఉగ్రవాద దాడిలో కొంతమంది అయితే చనిపోవడం జరిగింది. వీరి కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? వాళ్ళందరికీ గవర్నమెంట్ తరపున వాళ్ళందరికీ అక్షర పఠిస్తూ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వాలని కోరుతూ, అలాగనే కాశ్మీరీ ముస్లిమ్స్కు నేను జోహార్, వాళ్ళకు సైల్యూటు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన పర్యాటకులకు కూడా వాళ్ళకు మసీదులో తీసుకుపోయి ఇళ్ళలో తీసుకుపోయి వాళ్ళందరికీ సేవ్ చేయడం కానీ, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళకు కూడా నేను సెక్యూరిటీ వాళ్ళకు కూడా సేవ చేసిన వాళ్ళు అందరూ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగనే కూడా ఒక మైనారిటీ సోదరుడు దేశం కోసం ఆయన కూడా ఉగ్రవాదులకు ఎదురుగా వెళ్ళి ఆ AK-47 గుళ్ళతో ఆయన కూడా ఈ దిల్లా మరణం పొందించింది. కాబట్టి మాకు కూడా ఆయన మరణం కూడా శాంతించాలని చెప్పేసి వాళ్ళతో మేము ప్రార్థిస్తున్నాం. ఓకే సార్, చెప్పండి, ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే ఉగ్రవాద దాడికి నిరసనగా అయితే ఈరోజైతే నల్ల బ్యాడ్జీలతో అయితే నిరసన తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా ఏం చెప్తారు సార్? మీరైతే ఏం చెప్తారు? ఇలా చాలా బాధాకరం. ఇలాంటి ఎప్పుడు జరగద్దు. ఒక హిందూ ముస్లిం అనే భేదాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ ముస్లిం భాయ్ అని పిలుచుకునే మన ఇండియాలో ఇవాళ ఉగ్రవాదులు వాళ్లకు ఏం కులం అని అడిగి వాళ్ళకు చంపినందుకు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు చేసిన వాళ్లకు రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళకు సుధా అట్లనే AK-47 బుల్లెట్లు మొత్తం వాళ్ళ శరీరంలో పెట్టేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఇటువంటి దాడికి పాల్పడ్డ వారిని సైతం అలాగే కఠినంగా శిక్షించాలనేది కొంతమంది ముస్లిం మిత్రులు అయితే చెప్తున్న పరిస్థితి మనం అయితే చూస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే ఉగ్రవాద దాడికి నిరసనగా అయితే ఈరోజు అయితే మీరైతే నమాజ్ చేయడం జరిగింది, నల్ల బ్యాడ్జీలు అయితే ధరించడం జరిగింది. ఇంకా ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు? ఇలాంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలి. మరి భారతదేశంలో మనమందరం ముస్లింలు హిందువులం భాయిగా కొనసాగుతున్నాం. మరి అదే సాంస్కృతిగా మేమందరం కూడా కలిసి ఉండే విధానంగా ఉండాలి. ఈ యొక్క దాడులు మంచి కావు. ఎక్కడ కూడా ఏ ఖురాన్లో కూడా రాసిలేదు, ఏ మతం కూడా చెప్తలేదు ఇలాంటి దాడులకు పాల్పడాలని.
ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా దాడులు చేసుకుంటూ మా ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నటువంటి వ్యక్తులకు మరి తీవ్రంగా శిక్షించాలి. మరి ఎవరైతే ఇలాంటి శిక్షణలకు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళను తీవ్రంగా శిక్షించే విధంగా చేయాలి. వాళ్ళకి అదే ప్లేస్లో ఎన్కౌంటర్ చేసి మరి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఏంటంటే మా ముస్లిం సమాజానికి బురద జల్లే విధంగా మా ముస్లింలు అనవసరంగా మా ముస్లిం కులస్తులపై ఈ హిందూ ముస్లిం అని చెప్పి ఒక వాదన తీసుకొచ్చి ఈ గొడవకు దానికి తీసుకొస్తుండ్రు. అలాంటిది సరైన చర్య కాదు. మరి దీన్ని తీవ్రంగా ముస్లిం పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే. ముర్దాబాద్ 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 ఉగ్రవాదులు నశించాలి. ఉగ్రవాదుల్ని ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం ముస్లిం సోదరులు అయితే నల్ల బ్యాడ్స్ ధరించి అయితే ఈరోజు అయితే నిరసన అయితే తెలుపుతున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడికి నిరసనగా అయితే వీరైతే ఈరోజు అయితే నమాజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే హిందూ ముస్లిం బాయ్ అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. కొంత ముస్లిం అబాస్ పాలు చేయడమే లక్ష్యంగా కొంతమంది అయితే పాల్పడుతున్నారు. వీరికి ఖచ్చితంగా వ్యతిరేకంగా మేమైతే చర్యలు తీసుకుంటామంటూ సైతం కొంతమంది మిత్రులు చెప్తున్న పరిస్థితి మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అయితే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.